వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా 125 ప్రాజెక్టులను నిర్మించిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. లేహ్ నుంచి జాతికి అంకితం చేసిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఢిల్లీలో అవ్యక్త సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడంపై యునెస్కో సమావేశం ప్రారంభించిన విదేశాంగ మంత్రి జైశంకర్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన మురుగన్ భక్తి సమావేశ ప్రారంభోత్సవ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేఖా గుప్తా. మెస్సీతో రేవంత్ రెడ్డి టీం ఫుట్బాల్ మ్యాచ్. ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష. మెస్సీకి కట్టుదిట్టమైన భద్రత, అభిమానులకు ప్రత్యేక సూచనలు. ఉడిపి క్షేత్రాన్ని సందర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. భారతదేశ ఆధ్యాత్మిక శక్తి కేంద్రం ఉడిపి అని అభివర్ణించిన వైనం. ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నా. హామీల అమలుపై చర్చకు రావాలంటూ సీఎం రేవంత్ కు కిషన్ రెడ్డి సవాల్. తిరుపతిలో విద్యార్థినిపై దారుణ లైంగిక వేధింపు. వెంటనే జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వానికి వైసీపీ ఎంపీ గురుమూర్తి లేఖ. ప్రభుత్వంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తీవ్ర విమర్శలు. రైతుల దగ్గర మక్క పంట కొని దాదాపు 400 కోట్ల బకాయి పెట్టిందని ఆరోపణ. ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ ఫైనల్లో స్వర్ణం గెలిచిన భారత షూటర్ సిమ్రాన్ ప్రీత్ కౌర్ బార్ మహిళల 25 మీటర్ల పిస్టల్ తుది పోరులో 41 పాయింట్లతో విజయం. కొంతకాలంగా పెరుగుతున్న బంగారం ధరకు బ్రేక్. సోమవారం స్థిరంగా కొనసాగుతున్న పసిడి ధరలు. ఇక డీటెయిల్స్ చూస్తే, దేశవ్యాప్తంగా బోర్డర్ రూట్స్ ఆర్గనైజేషన్ నిర్మించిన 125 ప్రాజెక్టులను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ లేహ్ నుంచి జాతికి అంకితం చేశారు. దేశ సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉండడానికి ఈ ప్రాజెక్టులే నిదర్శనమని అన్నారు. ఈ సందర్భంగా లేహ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఆత్మనిర్భర్ భారత్ కు అనుగుణంగా నూతన సాంకేతికతతో సకాలంలో ప్రాజెక్టులను బీఆర్ఓ పూర్తి చేయడం అభినందనీయమని అన్నారు. మన సైనికులు సమర్థవంతంగా పనిచేసేందుకు రోడ్ నెట్వర్క్, రియల్ టైమ్ కమ్యూనికేషన్, ఉపగ్రహ ఆధారిత నిఘా వంటి సౌకర్యాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. మన సైనికుల శౌర్యం, ధైర్యం మనందరికీ స్ఫూర్తిదాయకమని, దేశ సేవలో ప్రాణాలు కోల్పోయిన వీరులకు ఈ ప్రాజెక్టులు అంకితమని పేర్కొన్నారు. और लॉजिस्टिक्स कनेक्टिविटी, यह सारी चीजें उपलब्ध है। बॉर्डर पर तैनात जवान की जिंदगी का एक एक मिनट, एक एक सेकंड यह बहुत ही महत्वपूर्ण होता है। इसलिए कनेक्टिविटी को सिर्फ नेटवर्क, ऑप्टिकल फाइबर, ड्रोन, राडार्स तक सीमित करके नहीं देखा जाना चाहिए, बल्कि इसे सुरक्षा के बैकबोन के रूप में ही देखा जाना चाहिए। और भारत जिस तेजी से अपने बॉर्डर रोड्स, टनल्स, स्मार्ट फेंसिंग, इंटीग्रेटेड कमांड सेंटर्स और सर्विलेंस सिस्टम्स को मजबूत कर रहा है, वह इसी बात का प्रमाण है कनेक्टिविटी और सिक्योरिटी अब एक दूसरे से अलग नहीं रह गए। साथियों, आज जब मैं लद्दाख में कम्युनिकेशन और कनेक्टिविटी की विशेषता पर बात कर रहा हूं,
तो मैं आपसे इसकी जरूरत पर भी कुछ बातें करूंगा। आज यदि मैं हमारी सेनाओं से मिलने देश के किसी भी कोने में पहुंच जाता हूं तो यह मजबूत कम्युनिकेशन और कनेक्टिविटी की वजह से ही संभव हो पाता है। जैसा कि मैंने पहले भी कहा था, कम्युनिकेशन को सिर्फ इंफ्रास्ट्रक्चर से जोड़कर नहीं देखा जाना चाहिए। यह बहुत व्यापक शब्द है। कम्युनिकेशन समाज की शांति, हार्मनी और अंडरस्टैंडिंग के लिए भी बहुत ही आवश्यक है। समाज के हर वर्ग के बीच में और समाज के हर वर्ग तथा सरकार के बीच में लगातार कम्युनिकेशन का यह सिलसिला चलते रहना चाहिए। डिप्लोमेसी हो, सामाजिक संबंध हो या परिवार हो, अगर कम्युनिकेशन कमजोर हो जाए तो संबंध प्रायः कमजोर पड़ जाते हैं। इसलिए हमारा हमेशा यह प्रयास रहा है कि అవ్యక్త సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడంపై యునెస్కో సమావేశాన్ని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, కేంద్ర సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మరియు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ అవ్యక్త సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడం కోసం యునెస్కో ఇంటర్ గవర్నమెంట్ కమిటీ 20వ సెషన్ను నిర్వహించే అవకాశం భారతదేశానికి ఉందని స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాల ప్రతినిధులు ఇక్కడ ఉన్నారని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. जब भारत को यूनेस्को के 20वें सेशन इंटरगवर्नमेंटल कमेटी ऑफ इंटेंजिबल हेरिटेज अमूर्त विरासत के संरक्षण के लिए काम करने वाली और उन्हें विश्व की धरोहर के रूप में नामित करने वाली संस्था की बैठक को आयोजित करने का सौभाग्य मिला है। दुनिया भर के लगभग सभी देशों से प्रतिनिधिमंडल यहां उपस्थित हैं। आने वाले 7 दिन तक इस बैठक में विश्व के धरोहर के लिए नामित ऐसी सारी प्रतिवेदनों पर विचार होगा और विश्व भर के उन सारे प्रतिवेदनों को स्वीकृत या अस्वीकृत किया जाएगा। इसके अतिरिक्त भी अमूर्त धरोहर के संरक्षण के लिए आने वाले समय में किस तरह की नीतियों की, किस तरह के विषयों पर ध्यान देने की आवश्यकता है, उन सब पर चर्चा होगी। मैं ये मानता हूं कि भारत माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में जिस तरह से विरासत के संरक्षण के लिए काम कर रहे हैं और भारत ने जो मार्ग विकास भी और विरासत भी जो माननीय प्रधानमंत्री जी के नेतृत्व में विश्व को दिखाया है, वो इस बैठक में एक अत्यंत महत्वपूर्ण आयाम और एक मार्गदर्शक के रूप में होगा। बैठक क्योंकि लाल किले के इस प्राचीन परिसर में आयोजित हो रही है, जिसने अनेक शताब्दियों तक भारत के बदलाव को देखा है, भारत को वापस उठ खड़े होते हुए देखा है, भारत को वापस एक नए संकल्प के साथ में कि हम विकसित होंगे, इस संकल्प का साक्षी ये लाल किला है। इस महत्वपूर्ण परिसर में इस तरह का आयोजन निश्चित रूप से अत्यंत जो है वो प्रासंगिक भी है और हम सौभाग्यशाली हैं कि हमको लगातार दूसरे साल इस तरह के बैठक ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని, అన్ని పండుగలను సంతోషంగా జరుపుకుంటున్నారని ముఖ్యమంత్రి రేఖా గుప్తా అన్నారు. ఢిల్లీలో జరిగిన మురుగన్ భక్తి సమావేశం ప్రారంభోత్సవ కార్యక్రమంగా సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తమిళ ప్రజలతో ఉండటం మరియు భగవాన్ మురుగన్ కోసం ఇక్కడ ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం తనకు సంతోషంగా ఉందన్నారు. అన్ని రాష్ట్రాల ప్రజలు ఢిల్లీలో నివసిస్తున్నారని, తామంతా ఇక్కడ కలిసి పండుగలు జరుపుకుంటామని చెప్పుకొచ్చారు. తాము ఒకరి సంస్కృతిని మరొకరు గౌరవిస్తారని తెలిపారు. दिल्ली में खड़े होकर के तमिल भाइयों के लिए उनकी सेवा का काम करते हैं। हमारे भाई अशोक ठाकुर जी, कनक सभापति जी, श्री आर मुकुथन जी, श्री संपत जी, वीरामणि जी, श्री परशुरामन जी और आप सभी तमिल समाज के मेरे भाई बहन, मैं बहुत लकी हूं कि दिल्ली में देश के हर स्टेट के लोग रहते हैं और इतना कल्चर जो यहाँ दिल्ली का है, अलग अलग स्टेट के लोग, उनके कल्चर, उनके फेस्टिवल, ये सब हम दिल्ली में इकट्ठे मिलके मनाते हैं। और ये मेरा सौभाग्य है कि चाहे फेस्टिवल केरल का हो, जब केरल के लोगों ने मेरे घर आकर के ओणम फेस्टिवल मनाया, चाहे तेलंगाना का बथुकंपा फेस्टिवल हो, जब मैं गई वहां पे हजारों लोग
तेलंगाना से आए थे, जो दिल्ली में रहते हैं, और चाहे आज मुरुगन स्वामी जी का आज यहाँ पे पूजा उत्सव है जो आप सब तमिल समाज के लोगों ने मनाया है। दिल्ली में हम सब लोग मिलकर एक दूसरे की इज्जत करते हैं, एक दूसरे के कल्चर की फेस्टिवल को रिकॉग्नाइज करते हैं और सब उसको इकट्ठा सेलिब्रेट करके आनंद लेते हैं। पर कुछ लोग हैं విమానయాన సంస్థ ఇండిగో ఎదుర్కొంటున్న కార్యకలాపాల సంక్షోభంపై కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కఠినంగా వ్యవహరించింది. రద్దయిన లేదా తీవ్రంగా ఆలస్యమైన విమానాలకు సంబంధించి ప్రయాణికులకు చెల్లించాల్సిన రిఫండ్లను ఆదివారం రాత్రి 8 గంటల్లోపు పూర్తి చేయాలని డెడ్లైన్ విధించింది సంగతి తెలిసిందే. ఈ ఆదేశాల మేరకు ఇండిగో సుమారు 610 కోట్లను ప్రయాణికులకు రిఫండ్ చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. విమానాల రద్దు కారణంగా తమ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకునే వారి నుంచి ఎలాంటి అదనపు రుసుములు వసూలు చేయరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక ప్రయాణికులకు తక్షణమే సహాయం అందించేందుకు రీఫండ్, రీబుకింగ్ సమస్యలను ఆలస్యం లేకుండా పరిష్కరించేందుకు ప్రత్యేక సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ప్రభుత్వ జోక్యంతో ఇండిగో పనితీరు క్రమంగా మెరుగుపడుతుందని, విమానాల షెడ్యూల్ సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. శుక్రవారం 206 విమానాలు నడపగా శనివారానికి ఆ సంఖ్య 1565కు పెరిగింది. ఆదివారం చివరి నాటికి 1650కి చేరుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇతర దేశీయ విమానయాన సంస్థల కార్యకలాపాల సజావుగా పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయని తెలిపింది. ఇదిగో విమానాల రద్దుతో పెరిగిన డిమాండ్లను ఆసరాగా చేసుకుని టికెట్ ధరలు అమాంతం పెరగడంతో ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ధరలపై పరిమితి విధించింది. ఈ చర్యతో ప్రభావిత మార్గాల్లో ఛార్జీలు అదుపులోకి వచ్చాయని పేర్కొంది. कोई जवाब नहीं दे रहा है, कस्टमर केयर भी इनका नंबर नहीं उठ रहा है। आपको फिर बुकिंग ही नहीं करनी चाहिए। आप पहले मॉर्निंग में मैसेज भेज रहे हो कि फ्लाइट कैंसिल है, रिफंड कर देंगे। रिफंड से हम क्या करेंगे? सर हमें तो कोर्ट प्रोसीडिंग करते रहते हैं ना, हम तो बताओ अर्जेंट कार से भी नहीं जा सकते, टाइमिंग इतनी है दिल्ली की, क्या करेंगे हम बताओ। कोई कोर्ट का प्रोसीडिंग था आपका? हाँ जी सर। तो अभी क्या बोल रहे हैं? कुछ बता ही नहीं रहे, लाइन में लगे रहो, 3 घंटे बाद नंबर आएगा। ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని జట్ల మధ్య జరగనున్న ఎగ్జిబిషన్ మ్యాచ్ ఏర్పాట్లపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బండ్లు భట్టి విక్రమార్క, మంత్రి డి శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 13న జరగనున్న ఈ మ్యాచ్ కోసం చేస్తున్న సన్నాహాలను తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి, రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తదితర ఉన్నతాధికారులు మంత్రులకు వివరించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ వేలాది మంది అభిమానులు హాజరయ్యే అవకాశం ఉన్నందున భద్రతా సౌకర్యం దృష్ట్యా అందరూ ముందుగానే వచ్చి తమ సీట్లలో కూర్చోవాలని సూచించారు. మెస్సీకి కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నామని, ఆయనతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర వీఐపీల రాకపోకల కోసం ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రైజింగ్ వేడుకల్లో భాగంగా ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి మెస్సీ స్వయంగా ఆసక్తి చూపారని భట్టి పేర్కొన్నారు. ఈ ఫుట్బాల్ లవర్స్ కి అందరికీ ఒక సమాచారం ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఇక్కడ రావటం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే, రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున 8-9 తారీఖుల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, ఎకనామిక్ సమ్మిట్ సందర్భంగా 2047 విజన్ డాక్యుమెంట్ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతా ఉంది. ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా జరిగేటువంటి సంబరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ సంబరాలు మొదలైనాయి. ఈ సంబరాలకు సంబంధించి 1వ తారీఖు నుంచే ఇప్పటికే అనేక జిల్లాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే మిగతా మంత్రివర్గ సహచరులందరూ కూడా ఆ జిల్లాల్లో పాల్గొని పెద్ద ఎత్తున సంబరాలు జరుపుతున్నటువంటి విషయం కూడా తెలిసిందే. జిల్లాలన్నీ అయిపోయిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం, దాంతో పాటు భవిష్యత్తులో నిర్మించేటువంటి అద్భుతమైనటువంటి భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాన్ని 8-9 తారీఖుల్లో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీని సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి, అనేక ఖండాల నుంచి ఆయా వ్యవస్థలకి, సంస్థలకు సంబంధించిన దిగ్గజాలు వస్తూ ఉన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా మీ అందరికీ తెలిసిందే, is going to come to our beautiful city of Hyderabad, and that too Telangana. We will be playing a friendly match against
chief minister level versus Messi level. And in fact, our Honorable Chief Minister, Mr. Revanth Reddy, will be leading the Chief Minister's 11 team against the Messi 11 team. And in that regard, our Honorable Deputy Chief Minister today, along with all the senior officials of the police and the organizers and the SAP chairman and all of the colleagues, we are all here to see the security arrangements because this is a high priority match. And many people who are the football players, who are the football lovers, not only from Hyderabad or different parts of South India and also from different parts of India, and Lionel Messi fan followers will be coming down to watch this friendly match. And in fact, it's not only about a friendly match over here. He is here for a social cause. So, and here, and we have invited the Chief Minister and Honorable Deputy Chief Minister has invited him to be part and parcel of our Telangana Rising 2047. And we are so fortunate. And in fact, when ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఉడిపిని దర్శించుకున్నారు. ఈ పవిత్ర భూమి భారతదేశపు ఆధ్యాత్మిక శక్తి కేంద్రమని ఆయన అభివర్ణించారు. శ్రీకృష్ణుడు నిత్యం కొలువై ఉండే ఈ నీలపై అడుగు పెట్టడం తన అదృష్టమని పేర్కొన్నారు. బృహత్ గీతోత్సవం శుభ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు కోరుకోవడానికి ఇక్కడికి వచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ శ్రీకృష్ణుడు కొలువైన ముఖ్య ప్రాణ హనుమంతుడు శాశ్వత సంరక్షకుడిగా నిలిచిన జగద్గురు మధ్వాచార్యులు తన జ్ఞానంతో ఎందరినో చైతన్యపరిచిన పవిత్ర భూమి ఉడిపి మన నాగరికతకు ఆత్మ లాంటి భగవద్గీత సందేశాన్ని జరుపుకునేందుకు భక్తులతో కలవడం ఆనందంగా ఉంది అని తెలిపారు. శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ దార్శనిక మార్గదర్శకత్వంలో ఈ పవిత్ర భూమి చారిత్రక ఆధ్యాత్మిక ఉద్యమాలకు సాక్షిగా నిలుస్తుందని పవన్ ప్రశంసించారు. కోటి భగవద్గీత చేతిరాత ప్రాజెక్టు నుంచి లక్ష కంఠ పారాయణం వరకు చేపట్టిన కార్యక్రమాలు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తున్నాయని కొనియాడారు. భగవద్గీత సందేశం మన చర్యలకు మార్గనిర్దేశం చేసి సమాజాన్ని బలోపేతం చేసి జాతీయ స్ఫూర్తిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. అనంతరం జై శ్రీకృష్ణ, జై హనుమాన్, జై హింద్ అంటూ తన సందేశాన్ని ముగించారు. This is a powerhouse of it's a divine powerhouse. Udupi is divine powerhouse. That's all it is. And it's a great opportunity for me. It's a divine call to be in Udupi. And Guruji has personally invited me. So I'm grateful and fortunate to be in such a great event. More than 1 crore handwritten Bhagavad Gita had been written, and also 1 lakh people reciting the Gita Parayana. To be a part of this is an amazing experience for me, and looking forward to do it. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఎలాంటి తేడా లేదని, ఈ రెండు కుటుంబ అవినీతి పార్టీలేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ 2 ఏళ్ల కాంగ్రెస్ నయవంచన పాలన పేరుతో మహాధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చని హామీలపై ఒక ఛార్జ్ షీట్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని ఎలా దోచుకుందో చూశామని, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలోనూ అదే జరుగుతుందని ఆరోపించారు. కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి వచ్చారంటే పాలనలో దోపిడీలో ఎలాంటి మార్పు లేదు అని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏ రంగంలో మార్పు వచ్చిందో చెప్పాలి. ఒకటి మాత్రం మార్పైంది. కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి వచ్చాడు. మరి గులాబీ జెండా పోయి చేయి గుర్తు జెండా వచ్చింది తప్ప ఈ తెలంగాణలో ఏ మార్పు రాలా. పరిపాలనలో మార్పు రాలా, దోపిడీలో మార్పు రాలా, అవినీతిలో మార్పు రాలా, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో మార్పు రాలా, ఏ రంగంలో కూడా మార్పు రాలా. చివరకు పార్టీ ఫిరాయింపుల్లో కూడా మార్పు రాలేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఫిరాయింపు రాజకీయాలు ఏ రకంగా పెరిగాయో మనం చూస్తా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మూకమ్ముడిగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేసీఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు. కనీసం రాజీనామా చేయకుండా ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ హయాంలో మంత్రి పదవిని ఎలగబెట్టినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల చరిత్ర. మళ్ళీ ఈరోజు బీఆర్ఎస్కి చెందినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది
కాంగ్రెస్ పార్టీలో ఫిరాయించారు. దేంట్లో మార్పు వచ్చిందో ఈరోజు రాహుల్ గాంధీ చెప్పాలి. ఏ రకమైనటువంటి మార్పుతో కూడినటువంటి పరిపాలన తెలంగాణలో అందిస్తా ఉన్నారో ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలి. రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా? నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా? మహిళలకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా? బీసీలకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా? ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా? తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా? ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా? ఏ విషయంలో మీరు మంచి పరిపాలన పేరు మీద, మార్పు పరిపాలన పేరు మీద, ప్రజా పరిపాలన పేరు మీద, ఇందిరమ్మ పాలన పేరు మీద మీరు పరిపాలన గద్దె మీద కూర్చున్నారో, 2 సంవత్సరాలు పరిపాలన చేశారో రేవంత్ రెడ్డి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో బీఈడీ విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ దారుణ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఇంకా బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నారని, అదే విషయాన్ని ఆమె లిఖితపూర్వకంగా కూడా ఫిర్యాదు చేసిందని తిరుపతి ఎంపీ ఎం గురుమూర్తి వెల్లడించారు. అత్యంత దారుణమైన ఈ కేసులో వెంటనే జోక్యం చేసుకుని తగిన చర్య తీసుకోవాలని కోరుతూ ఆయన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో పాటు జాతీయ మహిళా కమిషన్, జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్, జాతీయ మానవ హక్కుల సంఘానికి లేఖలు రాశారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఈ తరహా ఘటన దురదృష్టకరమన్న తిరుపతి ఎంపీ అక్కడ పరిస్థితి దారుణంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకుని పూర్తి పారదర్శకంగా సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రిని కోరారు. వెంటనే ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్ ను సస్పెండ్ చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. I am deeply shocked and disturbed by the incident at National Sanskrit University in Tirupati, where a young woman student was sexually exploited by an assistant professor, Dr. Lakshman Kumar, and then blackmailed by another faculty member. This is not just a crime against one student. It is an attack on dignity, safety and humanity. I strongly condemn this disgusting behavior and demand immediate strict action against everyone who is involved in this case. No student should ever fear harassment in the educational institutions that is supposed to protect and guide them. I urge the police and the government to take stringent actions against them who is involved in this case. సీఎం రేవంత్ రెడ్డివి అన్ని అబద్ధాలు అని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మానుకోవాలని హితవు పలికారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని హరీష్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడితే తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారని అన్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం 49,000 మంది రైతుల దగ్గర మక్క పంట కోసం కొని దాదాపు 450 కోట్ల బకాయి పెట్టిందని తెలిపారు. 2 రోజుల్లో డబ్బులు వేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పి 50 రోజులైనా ఇప్పటికీ రైతులకు డబ్బులు ఇవ్వలేదని విమర్శించారు. రైతులు ఇంకో పంట వేసుకోవటానికి కూడా వారి దగ్గర డబ్బులు లేవని చెప్పారు. ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు మనము చిన్నకోడూరులో మక్కల కొనుగోలు కేంద్రాన్ని రైతుల కోరిక మేరకు సందర్శించడం జరిగింది. దాదాపు చిన్నకోడూరులో 450 మంది రైతులు ఇప్పటిదాకా గత 50 రోజుల నుంచి మక్కలు అమ్మాము. 50 రోజులైనా మక్కల పైసలు పడతలేవు. 4.5 కోట్ల రూపాయల డబ్బులు రావాల్సి ఉందని చెప్పి రైతులు నాకు ఫోన్లు చేయడం జరిగింది. నిజంగా పరిస్థితిని సమీక్షిద్దామని చెప్పి ఈ చిన్నకోడూరులోని మక్కల కొనుగోలు కేంద్రం దగ్గర ఆగడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడితే రైతు ప్రభుత్వం అని మాట్లాడుతున్నాడు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 49,000 మంది రైతుల దగ్గర మార్కెట్ ద్వారా మక్కలు కొన్నారు. దాదాపు 450 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మక్కల రైతులకు చెల్లింపులు బకాయి పడ్డది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడల్లా మేము 48 గంటల్లో రైతులకు డబ్బులు ఇస్తున్నాం, పంట కొన్న 2 రోజుల్లోనే రైతుల అకౌంట్లలో డబ్బులు పడతాయని హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. నేను మాట్లాడుతున్నది మక్కల కొనుగోలు కేంద్రం దగ్గర రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నాను. 50 రోజులైంది మక్కలమ్మి. 50 రోజులైనా మక్కలమ్మిన డబ్బులకు ఈ రోజు కూడా డబ్బులు రావడం లేదు. రెక్కలు ముక్కలు చేసుకొని మక్కలు పండిస్తే ఇవాళ వరకు పైసలు రాని పరిస్థితి ఏర్పడ్డది. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, ఇప్పుడు యాసంగి పంటకు మళ్ళీ విత్తనాలు కొనుక్కోవాలి, దుక్కి దున్నాలి, ఎరువు కావాలి,
డబ్బులు కావాలి కదా పాపం రైతులకు. నువ్వు 50 రోజులైనా డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఏం చేస్తున్నారు రైతులు? గవర్నమెంట్ ఇస్తుందో ఇయ్యదో లేట్ అవుతుందని చెప్పి చాలా మంది రైతులు హిందూ మతంపై కుట్రలు జరుగుతున్నాయని, వాటిని సహించేది లేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డబ్బు ఆశ చూపించి మత మార్పిడిలకు పాల్పడితే వారికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. గత 2 దశాబ్దాలుగా జరిగిన మత మార్పిడిలపై ప్రభుత్వం ఒక కమిటీ వేసి సమగ్ర విచారణ జరపాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రలోభాలకు గురిచేసి మతాలను మార్చే ప్రయత్నాలు అడ్డుకోవాలని అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. డబ్బు ఆశ చూపి మతం మార్చాలని ప్రయత్నిస్తే అటువంటి వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పి గుణపాఠం నేర్పిద్దాం అని ఆయన స్పష్టం చేశారు. దేశం కోసం, ధర్మం కోసం, హిందూ సమాజం కోసం అన్ని వర్గాలు ఏకం కావాలని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ ఐక్యతే భారతదేశానికి అసలైన రక్ష అని, అదే శ్రీరామ రక్ష అని ఆయన పేర్కొన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన సూచించారు. ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ ఫైనల్లో భారత షూటర్ సిమ్రన్ ప్రీత్ కౌర్ బ్రార్ స్వర్ణం సాధించగా, ఆమెతో పాటు ఈ ఈవెంట్లో బరిలోకి దిగిన తొలిసారి ఐశ్వర్య ప్రదీప్ సింగ్ రజతాలతో మెరిశారు. ఇక మహిళల 25 మీ పిస్టల్ తుదిపూర్లో సిమ్రన్ ప్రీత్ 41 పాయింట్లతో టాప్ లో నిలిచి పసిడి పథకాన్ని సొంతం చేసుకుంది. మరో భారత షూటర్ ఈషా సింగ్ 15 పాయింట్లతో 7వ స్థానానికి పరిమితమైంది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఫైనల్లో ప్రతాప్ సింగ్ 413.3 పాయింట్లతో 2వ స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో షూటింగ్ క్రీడలోని వరల్డ్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ లో సింగ్ పథకాలు నెగ్గిన ఆటగాడిగా అరుదైన ఘనతను దక్కించుకున్నాడు. అర్హత రౌండ్ లో కూడా సింగ్ 595 పాయింట్లతో పథక రౌండ్ కు క్వాలిఫై అయ్యాడు. పురుషుల 25 మీ ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఫైనల్లో అనీష్ 16 పాయింట్లతో 2వ స్థానంలో రజతం అందుకున్నాడు. కాగా విజయ్ వీర్ సిద్ధు త్రుటిలో కాంస్యం చేజార్చుకుని 4వ స్థానంలో నిలిచాడు. గత కొంతకాలంగా పెరుగుతున్న బంగారం ధరలకు సోమవారం స్వస్తి పలికింది. దేశీయ మార్కెట్లో పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతుండగా వెండి ధర స్వల్పంగా పెరిగింది. అంతర్జాతీయ నెలకొన్న భౌగోళిక, రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. దీనికి తోడు డాలర్తో రూపాయి మారకం విలువ క్షీణించడం కూడా పసిడి ధరలు అధిక స్థాయిలో నిలకడగా ఉండడానికి కారణంగా భావిస్తున్నారు. సోమవారం ఉదయం మార్కెట్ ధర ప్రకారం హైదరాబాద్, విజయవాడ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,30,140 వద్ద స్థిరంగా ఉంది. అదేవిధంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1,19,300గా కొనసాగుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి 1,30,290 పలుకుతుండగా 22 క్యారెట్ల బంగారం ధర 1,19,440 వద్ద ఉంది. ముంబై, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో కూడా దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరోవైపు వెండి ధరలో స్వల్ప పెరుగుదల కనిపించింది. నిన్నటితో పోలిస్తే కేజీ వెండిపై 100 పెరిగింది. దీంతో హైదరాబాద్, విజయవాడలలో కేజీ వెండి ధర 1,95,800కు చేరింది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా 125 ప్రాజెక్టులను నిర్మించిన బోర్డర్ రూట్స్ ఆర్గనైజేషన్. లేహ్ నుంచి జాతికి అంకితం చేసిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఢిల్లీలో అవ్యక్త సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడంపై యునెస్కో సమావేశం ప్రారంభించిన విదేశాంగ మంత్రి జైశంకర్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన మురుగన్ భక్తి సమావేశ ప్రారంభోత్సవ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేఖా గుప్తా. మెస్సీతో రేవంత్ రెడ్డి టీం ఫుట్బాల్ మ్యాచ్. ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష. మెస్సీకి కట్టుదిట్టమైన భద్రత, అభిమానులకు ప్రత్యేక సూచనలు. ఉడిపి క్షేత్రాన్ని సందర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. భారతదేశ ఆధ్యాత్మిక శక్తి కేంద్రం ఉడిపి అని అభివర్ణించిన వైనం. ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నా. హామీల అమలుపై చర్చకు రావాలంటూ సీఎం రేవంత్ కు కిషన్ రెడ్డి సవాల్.
తిరుపతిలో విద్యార్థినిపై దారుణ లైంగిక వేధింపు. వెంటనే జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వానికి వైసీపీ ఎంపీ గురుమూర్తి లేఖ. ప్రభుత్వంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తీవ్ర విమర్శలు. రైతుల దగ్గర మక్క పంట కొని దాదాపు 400 కోట్ల బకాయి పెట్టిందని ఆరోపణ. ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ ఫైనల్లో స్వర్ణం గెలిచిన భారత షూటర్ సిమ్రాన్ ప్రీత్ కౌర్ బార్ మహిళల 25 మీటర్ల పిస్టల్ తుది పోరులో 41 పాయింట్లతో విజయం. కొంతకాలంగా పెరుగుతున్న బంగారం ధరకు బ్రేక్. సోమవారం స్థిరంగా కొనసాగుతున్న పసిడి ధరలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.